బ్రహ్మం గారు చెప్పినట్టు 2026లో ఖచ్చితంగా జరిగే 5 సంఘటనలు ఇవే. సృష్టి రహస్యాలను, భవిష్యత్తులో జరగబోయే వింతలు, విశేషాలను ముందుగానే దర్శించి వాటిని కాలజ్ఞానం రూపంలో మనకు అందించిన మహానీయుడు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. రాబోయే రోజుల్లో మనుషులు ఎలా మారుతారు, ప్రకృతి ఎలా విలయ తాండవం చేస్తుంది అనే విషయాలను ఆయన కొన్ని వందల ఏళ్ల క్రితమే తాళపత్ర గ్రంథాల్లో నిక్షిప్తం చేశారు. విమానాలు, రైళ్లు, టీవీలు, ఫోన్ల గురించి, గాంధీ మహాత్ముడి జననం, స్వతంత్ర సంగ్రామం వంటి అనేక విషయాలను ఆయన అప్పట్లోనే చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన చెప్పినవి అక్షరాలా నిజమయ్యాయి. కాబట్టే తెలుగు ప్రజలకు బ్రహ్మం గారి కాలజ్ఞానం అంటే అపారమైన నమ్మకం, కాస్త భయం కూడా. అయితే రాబోయే కొత్త సంవత్సరంలో అంటే 2026వ సంవత్సరం గురించి కూడా బ్రహ్మం గారు కొన్ని భయంకరమైన, ఆశ్చర్యకరమైన ప్రధాన సంఘటనల గురించి కాలజ్ఞానంలో చెప్పారు. మరి ఇంతకీ ఈ 2026లో ఏమేమి వింతలు జరుగుతాయని బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పారు అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. బ్రహ్మం గారి కాలజ్ఞానం అనే పదం వినగానే మనకు వెంటనే గుర్తుకొచ్చేది భవిష్యత్తు దర్శనం. ఆయన చెప్పిన ఎన్నో విషయాలు చరిత్రలో నిజమయ్యాయి. ఇప్పుడు 2026వ సంవత్సరానికి సంబంధించి ఆయన చెప్పిన కొన్ని భయానకమైన సంఘటనల గురించి తెలుసుకుందాం. ముందుగా బ్రహ్మం గారు చెప్పిన మొదటి మరియు అతిపెద్ద ప్రమాదం ప్రకృతి విలయ తాండవం. బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం 2026 సంవత్సరంలో సాగరమాత ఉగ్రరూపం దాలుస్తుందని చెప్పబడింది. నా ఇల్లు కూలిన మరుసటి 7 సముద్రం కట్టలు తెంచుకుంటుంది అని ఆయన కాలజ్ఞానంలో హెచ్చరించారు. ఇటీవల కాలంలో బ్రహ్మం గారి మఠానికి సంబంధించిన ఆయన నివసించిన పాత గృహం కూలిపోవడం మనం చూశాం. దీని తర్వాత 2026వ సంవత్సరం అంటే 2026లో సముద్రం కట్టలు తెంచుకుంటుంది అని బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పారు. 2026లో బ్రహ్మం గారు చెప్పినట్లుగా తూర్పు తీరంలో సముద్రపు అలలు ఆకాశమంత ఎత్తుకు లేచి తీర ప్రాంత గ్రామాలు, పట్టణాల మీదకు విరుచుకుపడతాయి. ఈ సునామీ దాటికి పచ్చని పొలాలు, ఊళ్ళు ఉప్పు నీటిలో కలిసిపోతాయి. లక్షాది మంది జనం, పశుపక్షాదులు నీటిపాలవుతూ ఉంటారు. తీర ప్రాంతాలు శవాలు దిబ్బలుగా మారుతాయి. ఈ విపత్తు ఎంత భయంకరంగా ఉంటుందంటే సహాయం చేయడానికి వచ్చే ప్రభుత్వాలు కూడా నిస్సహాయ స్థితిని చూస్తూ ఉండిపోతారట. సహాయం చేసే వారికే సహాయం అవసరమయ్యే పరిస్థితి వస్తుంది. నీటి ప్రళయం మాత్రమే కాదు, 2026లో తెలుగు నేల మీద భూకంపాలు కూడా వస్తాయని కాలజ్ఞానంలో ఉంది. పగలు రాత్రి తేడా లేకుండా భూమి తనలో తాను ఘోషిస్తూ అనేకసార్లు కప్పేస్తుంది. పెద్ద పెద్ద నగరాల్లో మేడలు, బీటలు వారుతూ ఉంటాయి. పాత కట్టడాలు నీలమట్టం అవుతూ ఉంటాయి. కొండలు జరిగిపోయి దారులు మూసుకుపోతాయి. ప్రజలు తమ ఇళ్లల్లో నిద్రపోవడానికి కూడా భయపడే రోజులు వస్తాయి. త్రాగడానికి నీరు, తినడానికి తిండి దొరకని దుస్థితి ఏర్పడుతుందని బ్రహ్మం గారు స్పష్టంగా చెప్పారు. ఇది కలియుగంలో పెరిగిపోయిన పాపాలకు, అధర్మానికి భూదేవి సాగరమాత ఇస్తున్న శిక్ష అని బ్రహ్మం గారు చెప్పారు. అంతేకాదు 2026లో చలికాలంలో వర్షాలు పడతాయి, వర్షాకాలంలో ఎండలు కాస్తాయి, ఎండాకాలంలో వర్షాలు పడతాయి, ఋతువులు అస్తావ్యస్తం అవుతూ ఉంటాయి అని బ్రహ్మం గారు చెప్పారు. అలాగే ఈ సంవత్సరంలో ప్రజలు అత్యంత విలువైనదిగా భావించే బంగారము, వెండి ధరల్లో ఊహించని పతనం సంభవిస్తుంది. ప్రపంచ మార్కెట్లో ఏర్పడే ఒక సంక్షోభం కారణంగా బంగారంపై పెట్టిన పెట్టుబడులు ఒక్కసారిగా ఆవిరైపోతాయి. తెల్ల బంగారానికి అంటే వెండికి విలువ పెరుగుతుంది, బంగారం ధర పడిపోతుంది అని బ్రహ్మం గారు చెప్పారు. 2026వ సంవత్సరంలో ఒక కుక్క కడుపున కప్ప పిల్లలు పుడతాయని, అది జరిగిన నెల రోజులపైయే మన దేశంలో పెద్ద సునామీ వస్తుందని బ్రహ్మం గారు చెప్పారు. అలాగే భవిష్యత్తులో 6 నెలల బాలుడు పాట పాడుతాడు అని కాలజ్ఞానంలో ఉంది. రానున్న రోజుల్లో బ్రహ్మరామ పట్టు చీరకు చెదలు పడతాయి, మల్లికార్జుని గుడిలో పొగ మంటలు ఎగిసి పడతాయి అని బ్రహ్మం గారు చెప్పారు. అలాగే 2026 నాటికి ప్రజల ఆరోగ్యం పూర్తిగా క్షీణించిపోతుందని, ఎవరికి ఏ రోగం వస్తుందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంటుందని కాలజ్ఞానంలో ఉంది. ముఖ్యంగా మనిషి నిలువుగా కుప్పకూలిపోయే రోజులు వస్తాయని ఆయన కాలజ్ఞానంలో స్పష్టంగా రాశారు. ఇప్పుడు మనం చూస్తున్న హార్ట్అటాక్ మరణాలు దీనికి చిన్న ఉదాహరణ మాత్రమే. 2026లో ఇది మరింత తీవ్ర రూపం దాలుస్తుందని, కడుపులో మంట పుట్టి నోట మాట రాకుండానే జనాలు పిట్టల్లా రాలిపోతారని బ్రహ్మం గారు వివరించారు. వైద్యులకు కూడా అంతుచిక్కని కొత్త కొత్త రోగాలు పుట్టుకొస్తాయని,
మందులు వేసినా తగ్గని మొండి వ్యాధులు ప్రజలను పట్టి పీడుస్తాయని ఆయన చెప్పారు. ఇది ఎంతలా ఉంటుందంటే ఉదయం బాగున్న మనిషి సాయంత్రానికి ఉంటాడో లేడో తెలియని పరిస్థితి వస్తుంది. భార్యాభర్తల మధ్య, తల్లి బిడ్డల మధ్య ఉన్న అనుబంధాలు కూడా ఈ రోగాలు భయంతో దూరమైపోతాయి. డబ్బున్న వాళ్ళు, పేదవాళ్ళు అనే తేడా లేకుండా అందరూ ఈ ఆరోగ్య సమస్యలతో సతమతం అవుతారని, హాస్పిటల్స్లో నిండిపోయిన చికిత్స దొరకని రోజులు వస్తాయని బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పారు. 2026లో ఆకాశంలో కొత్త కొత్త నక్షత్రాలు లేదా తోకచుక్కలు కనిపిస్తాయని, ఇవి రాబోయే కీడుకు సంకేతాలని బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పారు. ముఖ్యంగా ఒక వింత నక్షత్రం పగటిపూట కూడా కనిపిస్తుందని, అది కనిపించిన కొన్ని రోజులకే ప్రపంచంలో పెద్ద యుద్ధాలు లేదా పెను విషాదాలు జరుగుతాయని కాలజ్ఞానంలో ఉంది. దీన్ని బట్టి చూస్తే 2026లో అంతరిక్షం నుండి కూడా మనకు ముప్పు పొంచి ఉందని అర్థమవుతుంది. ఆకాశంలో నెత్తుటి రంగుతో మేఘాలు కమ్ముకోవడం, సూర్యుడు చంద్రుడు తమ సహజ స్థితిని, కాంతిని కోల్పోయి వింత రంగుల్లో కనిపించడం వంటివి జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఏదో జరగబోతుంది అనే భయాన్ని ప్రజల్లో రిక్కెతిస్తాయి. అంతేకాదు 2026లో రాజకీయ వ్యవస్థలో ఊహించని కుదుపులు వస్తాయని బ్రహ్మం గారు చెప్పారు. ముఖ్యంగా ప్రజలు దేవుళ్లా కొలిచే ఒక గొప్ప నాయకుడిని నిజస్వరూపం బయటపడుతుందంట. ఆ నాయకుడిని ప్రజలు తమ గుండెల్లో పెట్టుకొని తమ తలరాతను మారుస్తాడని అపారంగా నమ్ముతూ ఉంటారు. కానీ ఆ నాయకుడికి సంబంధించిన ఒక చీకటి కోణం, ఒక అతిపెద్ద రహస్యం అగ్నిపర్వతంలా బద్దలై బయటకు వస్తుంది. ఈ నిజం తెలిసాక ప్రజలు నమ్మకం అద్దంలా పగిలిపోతుంది. తాము ఎంతలా మోసపోయామో గ్రహించిన జనం ఆ నాయకుడిని చీకొడతారు. వీధుల్లోకి వచ్చి నిరాశను తెలుపుతూ ఉంటారు. ఈ సంఘటన దేశ రాజకీయాల్లో పెను తుఫాన్ సృష్టిస్తుంది. దీనివల్ల రాజకీయ నాయకులపై ప్రజలకు ఉన్న నమ్మకం పూర్తిగా సన్నగిల్లుతుంది. అంతేకాదు ఈ సంవత్సరం చివర్లో పలనాడులోని ఒక బ్రాహ్మణుడు ఇంటి దగ్గర ఉండే కాకరకాయ చెట్టుకు చింతకాయలు కాస్తాయి అని బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పారు. ముందు ముందు ఈ జగమంతా అనాథ పిల్లలతో నిండిపోతుంది. చాలామంది ఆడవాళ్ళు పిల్లల్ని కనేసి వారిని రోడ్డు మీద వదిలేస్తారు అని కాలజ్ఞానంలో ఉంది. అంతేకాదు శ్రీ విశ్వవాస నామ సంవత్సరంలో మక్కా మసీద్లో నల్ల పంది పుడుతుంది. ఆ పంది వలన మహమ్మదీయుల మధ్య గొడవలు చెలరేగుతాయి. ఆ పందిని పట్టుకోవాలని ప్రయత్నించినప్పుడు అది విజయవాడ కృష్ణానది దగ్గరికి వచ్చి మాయమవుతుంది అని బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పారు. అలాగే వెన్ను మీద 2 రెక్కలతో వింత మనుషులు పుట్టుకొస్తారు అని బ్రహ్మం గారు కాలజ్ఞానంలో ప్రస్తావించారు. ఇది ఏలియన్స్ గురించి అయి ఉండవచ్చు, లేదా వేరే వింత జీవుల గురించి అయి ఉండవచ్చు. అలాగే నెల్లూరు జిల్లాలో చిలుక మాట్లాడుతుంది. మాట్లాడమే కాదు కాలజ్ఞానాన్ని కూడా బోధిస్తుంది అని బ్రహ్మం గారు చెప్పారు. 7 ఏళ్ల పసిబాబు భవిష్యత్తు గురించి చెప్తాడు అని కాలజ్ఞానంలో ఉంది. ఇది ఆల్రెడీ జరిగిపోయిందేనని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2020లో కరోనా వస్తుంది అని అభిజ్ఞ ఆనంద్ ఫ్యూచర్ని అంచనా వేసి చెప్పాడు. అంతేకాదు అభిజ్ఞ చెప్పిన ఎన్నో విషయాలు నిజమయ్యాయి. ఇది ఖచ్చితంగా అభిజ్ఞ గురించే అని మనం అర్థం చేసుకోవచ్చు. కుల, మత, ప్రాంతీయ భేదాలు పెరిగి ప్రజల మధ్య ఐకమత్యం తగ్గుతుందని సూచనలు ఉన్నాయి. అంతేకాదు దేశ విదేశీ రాజకీయాల్లో పెద్ద ఎత్తున మార్పులు, అస్థిరత తలెత్తుతాయని కాలజ్ఞానంలో చెప్పబడింది. అనూహ్యమైన రీతిలో ప్రభుత్వాలు మారటము, నాయకులకు ప్రజలకు మద్దతు తగ్గడం, కొన్ని దేశాల మధ్య సంబంధాలు క్షీణించడం వంటివి జరుగుతాయని సూచనలు ఉన్నాయి. ఒక పెద్ద నాయకుడి పతనంతో కూడిన మార్పు చోటు చేసుకోవచ్చు. మద్యం కంటే కళ్ళే మంచివి అని చెప్పిన ప్రజలు మద్యం తాగడం మానేసి కళ్ళు ఇష్టంగా తాగుతారు అని కాలజ్ఞానంలో ఉంది. ఋతువులన్నీ అస్తావ్యస్తంగా మారిపోతాయి. పంటల్లో చీడలు విపరీతంగా పెరుగుతాయి. బర్రె కడుపున గొర్రెపిల్ల పుడుతుంది. అక్రమ సంబంధాలు పెట్టుకునే వారికి ఎలాంటి శిక్షలు ఉండవు. మేక మనిషిగా అవతారం ఎత్తుతుంది. మనుషుల మీద పెత్తనం చెలాయిస్తుందని కాలజ్ఞానంలో ఉంది. వావి వరుసలు మర్చిపోయి కూతుర్లు, కొడుకులు కన్న తల్లిదండ్రులను చంపుతారు. అలాగే తల్లిదండ్రులే పిల్లల్ని కడతేరుస్తారు. మానవ సంబంధాలు దెబ్బతింటాయి. ఒకరి భార్యను మరొకరు వశపరుచుకుంటూ ఉంటారు. స్త్రీ పురుషులు కామపీడితులు అవుతూ ఉంటారు. అక్రమ సంబంధాలు పెట్టుకొని భార్య భర్తను, భర్త భార్యను చంపుకుంటారని కాలజ్ఞానంలో ఉంది. అంతేకాదు కొన్ని ప్రాంతాలు జలమయం అవుతాయి. మరికొన్ని ప్రాంతాలు కొత్తగా ఆవిర్భవిస్తాయి. అంతేకాదు దేవాలయాలపై దాడులు జరుగుతాయి. చాలా దేవాలయాలు భక్తులు రాక శిలాదా వ్యవస్థకి చేరుకుంటాయి. కొన్నేళ్లకు పూజారులు కూడా దేవాలయాలను వదిలేసి తమ వృత్తిని వదిలేసి వేరే వృత్తిలోకి వెళ్ళిపోతారు. దేవుణ్ణి పూజించేవారు కరువవుతారు. ఆంధ్రప్రదేశ్లోని ఒక ఇనుప స్తంభానికి ఆకులు, పువ్వులు వస్తాయి. ఆ వింతను చూడడానికి ప్రజలు పోటెత్తుతారని బ్రహ్మం గారు చెప్పారు. ప్రజలు ఉన్న ఫలంగా ఉద్యోగాలు కోల్పోతారని, రోడ్డున పడతారని కాలజ్ఞానంలో ఉంది. స్త్రీ పురుషులు ప్రేమలు
స్వేచ్ఛ అనే పేరుతో చేయకూడని పనులన్నీ చేస్తారని బ్రహ్మం గారు చెప్పారు. ఈ విషయం గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అంతేకాదు, రానున్న రోజుల్లో తులం బంగారం ధర ₹1,00,000 నుండి 2,00,000 దాకా పెరుగుతుంది. దాంతో రాబోయే 5 సంవత్సరాల్లో బంగారం కొనలేని పరిస్థితి ఏర్పడుతుంది. బంగారం కోసం ప్రజలు కొట్టుకుంటారు. పిసిరంత బంగారం కూడా దొరకదు. అలాగే ఈ సంవత్సరంలో ఇంకో కొత్త రోగం పుట్టబోతుంది. ఆ రోగం వలన శరీరాలపై బొబ్బలు వచ్చి చాలామంది మనుషులు మరణిస్తారు అని కాలజ్ఞానంలో ఉంది. ఈ సంవత్సరంలో వచ్చే ఆషాఢ మాసంలో ఆషాఢ అమావాస్య రోజున సముద్రం ఉన్నట్టుండి ముందుకు వస్తుంది. దీనివల్ల రాత్రే సముద్ర ప్రాంతాలన్నీ కూడా మునిగిపోతాయి. అలాగే ఒక అమావాస్య నాడు తిరుమల కొండపై ఉన్న శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమవుతాడు. ఇక దేవత వృక్షమై వేప చెట్టుకు మామిడికాయలు కాస్తాయి. అలాగే చింత చెట్టుకు మల్లె పూలు పూస్తాయి అని బ్రహ్మం గారు చెప్పారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఒక పెద్ద తుఫాన్ ఏర్పడుతుంది. ఈ తుఫాను ప్రభావంతో టవర్లన్నీ కూలిపోతాయి. ఫోన్లు కూడా కొన్ని రోజులు పనిచేయవు. దుర్మార్గులే రాజులుగా మారుతారు. మంచి ప్రవర్తన కలవారు అపనిందలు ఎదుర్కొంటారు. దుర్మార్గులు అబద్ధాలను ప్రచారం చేసి నిజాలు కప్పిపుచ్చుతారు. దాని వలన మంచివారు భయంకరమైన కష్టాలను అనుభవిస్తారు అని బ్రహ్మం గారు చెప్పారు. అంతేకాదు, గ్రామాల్లో పట్టణాల్లో నెత్తుటి వాన కురుస్తుంది. ఒక 2 తలల పాము వచ్చి 10 మందిని కాటు వేసి చంపుతుంది అని కాలజ్ఞానంలో ఉంది. ఎప్పుడైతే ఈ సంఘటన జరుగుతుందో ఆ తర్వాత నుండి దేశంలో వాతావరణాల్లో అనుకోని మార్పులు వస్తాయి అని బ్రహ్మం గారు చెప్పారు. అలాగే దేవాలయాల్లో ఉండే దేవుని విగ్రహాలు ఉన్నట్టుండి మాయమైపోతూ ఉంటాయట. ఇక ఇలా చెప్పుకుంటూ పోతే మదురైలో కొలువై ఉన్న మీనాక్షమ్మ వారు తన భక్తులతో మాట్లాడుతారట. శ్రీశైల మల్లన్న స్వామి వారి శ్రీశైలాన్ని విడిచి విద్యా పర్వతాలకు వెళ్ళిపోతారట. తిరుమల వెంకన్న స్వామి వారి కుడి భుజం సడన్గా అదురుతుంది. ఈ సంఘటనను చూసిన భక్తులు ఎంతో అదృష్టం వరిస్తుంది. ఆకాశంలో మరియు సముద్రాల్లో యుద్ధాలు జరుగుతాయి. 2026వ సంవత్సరంలో వాయు కాలుష్యం పెరుగుతుంది. వీరి కారణంగా కొత్త వైరస్లు పుట్టుకొస్తాయి అని బ్రహ్మం గారు చెప్పారు. ఇక ఈ 2026వ సంవత్సరంలో ఆ తర్వాత సంవత్సరంలో పిల్లలు పెద్దవారు పిల్లలుగా ప్రవర్తిస్తారు అని చెప్పారు. పిల్లలు బంధాలను కాపాడాలని చూస్తే పెద్దలు తమ జల్సాల కోసం పిల్లల్ని అమ్మేసుకుంటారు అని బ్రహ్మం గారు ఆనాడే కాలజ్ఞానంలో చెప్పారు. ఈ 2026వ సంవత్సరంలో కిరాతకులకు వెంటనే శిక్ష పడదు. మనస్తత్వాలు నీచ స్థితికి దిగజారుతాయి. క్రూరంగా మారిపోతారు. ఇవే ఈ సంవత్సరంలో జరిగే కొన్ని సంఘటనలు. మనం ఇప్పటి కళ్ళు తెరిచి మంచి మార్గంలో నడిస్తే రాబోయే గండాల నుండి దైవానుగ్రహంతో బయటపడవచ్చు. లేకపోతే ప్రకృతి ప్రకోపానికి కాలం తీర్పుకు బలికాక తప్పదు. బ్రహ్మం గారి మాట, కాలం రాత ఎప్పుడూ పొల్లుపోదు. కాబట్టి జాగ్రత్తగా ఉండడం, ధర్మాన్ని ఆచరించడం మన బాధ్యత.